నమస్తే వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఏర్పాటు చేసిన భారత కమ్యూనిస్టు పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు చాడా వెంకటరెడ్డి, జిల్లా అధ్యక్షుడు మంద పవన్, చాడా వెంకటరెడ్డి కామెంట్స్. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీష్ రావు స్పందించి జవాబు చెప్పాలి. ఇప్పుడు ప్రశ్నిస్తే రుణమాఫీ పూర్తి కాలేదు కదా అని అంటాడేమి? మరి హరీష్ రావు ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఒక బాధ్యతగా ఉండాలి. దేశంలో ఉన్నది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కాదు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చిన కనీసం మద్దతు ధర చట్టాన్ని అమలు చేయాలి. రాజీనామా చేస్తానన్న హరీష్ రావు గారు జవాబు చెప్పాలి. ఎందుకంటే ఆయన చేస్తానన్నాడు కాబట్టి ఆయన ఆన్సర్ చేయాలి. ఇప్పుడు మనం చెప్పడం కాదు కదా. ఇప్పుడు ఒక మాట నోటికి వెళ్ళేదంటే ఈ షుడ్ బి ఇంప్లిమెంటెడ్. ఒక స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళ బాధ్యత కాబట్టి దానికి జవాబు ఆయనే చెప్పాలి. ఇప్పుడు మరి ఆయనే స్పందించాడు రాజీనామా పెడతా అని. మరి ఆయనే జవాబు చెప్పాలి. ఇప్పుడు రుణమాఫీ అంటే ఇప్పుడు ఏమంటాడు, నువ్వు ఇప్పుడు రేపు ప్రశ్నిస్తే రుణమాఫీ పూర్తి కాలేదు కదా అంటాడు. ఇప్పుడు అవన్నీ ఉంటాయి. ఎందుకు ఆయనే జవాబు చెప్పాలని మాత్రమే చెప్పదలుచుకున్నాను. కొత్త ప్రభుత్వం అంటే ఈసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ఇది బీజేపీ ప్రభుత్వం కాదు. అలాంటి ప్రభుత్వం ఏర్పడింది. రేపు 22 నుంచి పార్లమెంట్ సమావేశం జరగబోతూ ఉన్నాయి. బడ్జెట్ సమావేశాలు అన్నీ జరగబోతూ ఉన్నాయి. ఏదైనా మేము కోరేది ఏంటంటే నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీ సపోర్ట్ ప్రైస్, రైతులకు మద్దతు ధర చట్టం ఈ పార్లమెంట్ తీసుకుపోతుంది. రెండవది ఈజీఎస్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి దానికి కనీసం 700 రూపాయలు రోజు కూలి, దానికి సంబంధించినటువంటి గతంలో 60,000 కోట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడేమో 30,000 కోట్లు కుదించినారు. గత లెక్క ఇంకా 60,000 కాదు, ఎక్కువ పెంచాలి తప్ప తక్కువ చేయకూడదు ఈజీఎస్కి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. తర్వాత పెంచిన ధరలు అవన్నీ కూడా తగ్గించేదానికి పడుతుంది. రాష్ట్రాల్లో కొన్ని గ్యాస్ సిలిండర్, తెలంగాణకు సంబంధించి 1200 సిలిండర్లు మేము 500కి ఇస్తాం. అంటే 700 వీళ్ళు సబ్సిడీ ఇస్తారు. అంటే రాష్ట్రాల మీద భారం పడుతుంది. అందుకని అది కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వమే పెంచడానికి కారణమైన సమూర్ కంపెనీలతోటి అంటే ఏదైతే మరి లోపాయికారిగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వమే తగ్గించేందుకు కృషి చేయాలా, లేకపోతే మాత్రం కేంద్రం మీద పెద్ద ఒత్తిడి పెరుగుతుందని చెప్పి తెలియపరుస్తాము. ఇంత కాకుండా ఎవరినైతే ఇప్పటిదాకా రాజద్రోహం కేసు పెట్టి మరి ఆయన 100% వికలాంగుడైనటువంటి మన సాయిబాబాను, తర్వాత వరారావును, ఇట్లాంటి అనేక మందిని పెట్టినారు. వాళ్ళందరూ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం మీద అడుగులు పాజిటివ్గా ఇచ్చిన హామీలను అమలు చేసే వైపున పడుతున్నాయి. హామీలు అమలు చేసే పడుతున్నాయి, చాలా సంతోషమే. ఇక రుణమాఫీకి సంబంధించి కూడా ఇవాళ నుంచి శ్రీకారం ఇస్తున్నాడు. ఇచ్చిన మాటకు రేవంత్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అనే ఆశాభావం కలుగుతున్నది. ప్రజలకు విశ్వాసం కలిగే పరిస్థితున్నది. ఏదైనా ఈ రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారంగా అమలు చేయడం హర్షించదగ్గ పరిణామంగా నేను భావిస్తా ఉన్నాను. అయితే మళ్ళీ సెసబిచ్చలు లేకుండా, కండిషన్స్ లేకుండా మీరు ఎట్లయితే చెప్పినారో దాన్ని అమలు చేయమని చెప్పి కోరుతున్నాను. ఇంకోవైపున ఇళ్ల స్థలాలు చాలా చోట్ల పేదవాళ్ళకు లేవు. ఇళ్ల స్థలాలు తప్పనిసరిగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. చాలా చోట్ల గుడిసెలు వేసుకొని ఎండకెండుతూ, వాన నాడుతూ, వర్షానికి తడుస్తూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి చలికి వణుకుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే అది కూడా యుద్ధ ప్రాతిపదిక పేదోళ్ళకి సామాజిక న్యాయం భాగంగా ఇంద్రమ్మ రాజ్యంలో భాగంగా చేయాల్సిన అవసరం ఉందని, అలాగే గృహజ్యోతి 5 లక్షలు ఇస్తామన్నారు, అది కూడా అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉందని. ఈ బడ్జెట్లో కూడా మీరు ప్రధానంగా ఈ అన్నిటికీ ఇక సాగునీటి ప్రాజెక్టులు అవి ఇక్కడ ఆరణానికి అనే కాలనీ ఉంది, ఇది మన మల్లన్న సాగర్లో ముప్పు గురైనటువంటి వాళ్ళ బతుకులు చూస్తే మేము ఆనాడు మందపవను మేమంతా ఈ బీజేపీ కట్టావు దేశకు బచావని బస్ యాత్ర చేసినప్పుడు చూసాం. స్వయంగా అనూహ్యంగా స్పందన వచ్చింది. ఆర్ఆర్ కాలేజీ ప్రజలందరూ కూడా మేము పోగానే మీరందరూ కూడా ప్రెస్ కూడా వచ్చినారు. ఇంకా మిగతా మండలాల్లో కూడా నేను ఆశ్చర్యపోయినాను. అసలు మంది లేరనుకున్నాం. రాత్రి 9-10 గంటలకు కూడా మేము కనపడగానే ఇట్లా అనౌన్స్మెంట్ చేయగానే మేము వచ్చినామని చెప్పగానే కౌన్సిల్ నాయకులు వచ్చిన జమ అయినారు. అంటే సమస్యలు చాలా ఉన్నాయి. గజ్వేల్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా సర్వస్వం చేసిందని కొంతమంది ప్రచారం చేసిన దుర్మార్గమైన ప్రచారమే. ఇక్కడ కూడా గజ్వేల్లో ప్రజల సమస్యలు కోకోలుగా ఉన్నాయి.
ఇక్కడ ఉండేటువంటి అసంఘటిత రంగ కార్మికులు, అమాలీలు, భవన నిర్మాణ కార్మికులు, ఇప్పుడు ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజనం వాళ్ళు, లేకుంటే అంగన్వాడీలు, వీళ్ళకైతే మధ్యాహ్న భోజనాలకు అసలు డబ్బులు ఇవ్వడానికి ఇబ్బందికరంగా. నేనైతే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని స్వయంగా కోరుతున్నాను, ముఖ్యమంత్రి గారు స్పందించండి. మధ్యాహ్న భోజన వర్కర్లు, ఎస్సీబీ పేదవాళ్ళు, రికార్డు డొక్కడ వాళ్ళు తక్షణమే నిధులు విడుదల చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే మిగతా సమస్యలపైన కూడా మేము ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేశాం. ఇంకా రానున్న కాలంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా వచ్చింది, 6 నెలలు 7 లక్షల కోట్ల అప్పు ఉన్నది. కాబట్టి అప్పులు ఉన్నాయని చెప్పి ప్రజల ఏదైతుందో సంక్షేమాన్ని ఆపద్దు, సంక్షేమాన్ని విస్మరించద్దు. సంక్షేమమే మరి వాళ్ళ ప్రజలకు, అది వట్టడుగు వర్గాలకు, దారి దిగున్న ప్రజలకి ఆశాకిరణం లాంటిదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ